గర్వము మనలను అభివృద్ధి పథకంలోనికి నడిపించకుండా చేస్తుంది. గర్వం అనేది మన జీవితాన్ని పతన చేస్తుంది. ఆత్మీయ గర్వం అనేది మనలోనికి రానివ్వకూడదు. చాలా మందికి గర్వం ఉంటుంది, చాలా మందికి ఆత్మీయ గర్వము మన సేవా జీవితాన్ని, సంఘాన్ని అభివృద్ధి పరచకుండా చేస్తుంది. మనం ఎంత సేవ చేస్తామో అంత దీనత్వం కలిగి బ్రతికితే మన సేవ ప్రజలకి ఆశీర్వాదకరంగా ప్రభువే మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ గర్వం రావడానికి గల కారణం ఒకటి, కృతజ్ఞత లేని జీవితం. ఎవరిలో అయితే కృతజ్ఞత కలిగిన జీవితం ఉండదో వారిలో గర్వం వస్తుంది. దావీదు అంటాడు, నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబాన్ని హెచ్చించేదానికి నేనే పాటి వాడనయ్యా, నాకు ఏ యోగ్యత ఉందయ్యా అంటాడు. ఎవరిలో అయితే కృతజ్ఞత కలిగిన మనస్సు ఉంటుందో వారిలో ఆత్మీయ గర్వం అనేది ఉండదు. మనం ఎంత ఎదిగినా, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత సంఘం కట్టినా, మనం ఎంత పరిచయం చేసినా, నేనేమై ఉన్నానో అదంతయు దేవుని కృప అనే మాట పలికిన వారే నిజమైనటువంటి సేవకుల జీవితం. అందుకే ఆత్మీయ గర్వంలో ఒక మాట ఏమిటంటే నేను నేను నేను. ఉజ్జియా మరణించిన తర్వాత దర్శనం వచ్చింది. ఎవరికి? యెషయా గ్రంథం ఉజ్జియా ఎప్పుడైతే మరణించాడో యెషయాకి ఏమొచ్చింది? దర్శనం. రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత యెహోవా యెషయాకు ప్రత్యక్షమై, ఉజ్జియాకు యెషయాకు మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను నేను అనే అహం తొలగిపోతుందో, నేను అనే గర్వం తొలగిపోతుందో, నేను అనే మనస్తత్వం మనలో నుంచి తొలగిపోతుందో ప్రభు ప్రత్యక్షత మనం పొందుకోగలము. ఆత్మీయ గర్వంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే నేను పాట వాడానా ఊరే అనేవాళ్ళు లేరంటారా? నాలాగా సేవ చేసేవాడు ఈ ఊరిలోనే, తాడిపత్రిలోనే, కొంత మీరు కాదులేండి, కొంతమంది సిటీకేస్తారు, పోనీ వేరే ఊరు చెప్పుకుందాం. నాలాగా సేవ చేసేవాడు, ఏ ఊరు చెప్పినా సమస్యే. ఏ ఊరు చెప్పుకుందాం? నాలాగా సేవ చేసేవాడు ఈ సేవకుల మధ్యలోనే, నాలాగా వాక్యం చెప్పేవాడు మా ప్రాంతంలోనే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నాయి. మనము డిగ్నిటీని మెయింటైన్ చేయడం తప్పు కాదు, ఒక మంచి హోదాని మెయింటైన్ చేయడం తప్పు కాదు, కానీ ఆ డిగ్నిటీలో గర్వం రాకూడదు. ఇదే మన జీవితాన్ని పతనం చేస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్న వాక్యం చెప్తాడు, తమ్ముడు ప్రార్థన చేస్తాడు. అన్న వాక్యము, తమ్ముడు ప్రార్థన. ఏ సభలకు వెళ్ళినా అన్న వాక్యము, తమ్ముడు ప్రార్థన. కొన్ని లక్షల మంది జనాలు వచ్చేసారు. వాళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టినా అన్న వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత తమ్ముడు ప్రార్థన చేస్తాడు కదా, ఆ ప్రార్థనకి లక్షల మంది ప్రజలు స్టేజ్ దగ్గరకు వస్తారు ప్రార్థన చేయించుకునేదాన్ని. ఎందుకంటే తమ్మునికి స్వస్థపరిచే వరం ఉంది. ఆ వరం దేవుడిచ్చాడు. ఏ పాస్టరు ఎవరిని స్వస్థపరచలేడు. దేవుడు పాస్టర్లో ఉండి వారిని స్వస్థపరుస్తాడు. మనలో ఏమీ లేదు, మనల్ని వాడుకుంటున్న దేవుడు అన్ని చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. స్వస్థతలు యేసయ్య ఉన్న చోట జరుగుతాయి. తమ్ముడు ప్రార్థన చేస్తాడు, అద్భుతమైన స్వస్థతలు, చాలా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు స్టేజ్ దగ్గరికి. మొదటి రోజు వచ్చేసారు. తమ్ముడు అనుకున్నాడంట, నేను ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో ఇన్ని లక్షల మంది, చూడు ఇక్కడ నన్ను బాగా గమనించండి ఒక్కసారి, నేను ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి ఇన్ని లక్షల మంది వస్తారు, వాళ్ళందరూ ఇది పుల్పిట్ పైన ఉన్నారు, స్టేజ్ చేస్తారు కదా గ్రౌండ్లో, లక్షల మంది. ఆయన పైన ఉన్నాడు, విశ్వాసులందరూ స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. ఈయన ఎక్కడున్నాడు? విశ్వాసులందరూ, ఇన్ని లక్షల మంది ప్రజలు ఎక్కడికి వచ్చారంట? పాదాల దగ్గరికి వచ్చారు అని మనసులో గర్వించి చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. ఒక్క అద్భుతం కూడా జరగలేదు. గదిలోకి వెళ్ళాడు, రాత్రంతా ఏడుస్తున్నాడు. రెండవ రోజు వచ్చింది, రెండవ రోజు పరుగులు తీశారు ప్రార్థన చేసుకునేదానికి. రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు, 12-1 గంట వరకు. ఒక్క అద్భుతం కూడా జరగలేదు. మూడవ రోజు వచ్చారు, ఒక్క అద్భుతం కూడా జరగలేదు. తర్వాత అర్థమైపోయింది, నేను ఎప్పుడైతే నా పాదాల దగ్గరికి వచ్చారు అని మనసులో తలంచానో ఆ రోజు నుండి ఒక్క స్వస్థత కూడా జరగలేదని యేసు ప్రభు పాదాల దగ్గర 40 రోజులు ఉపవాసం ఉండి మరలా ప్రార్థన చేశాడు. మరలా కన్నీళ్ళు విడిచాడు. గర్వాన్ని విడిచిపెడితే గాని నీతో నేను పని చేయను,
మన గర్వము మన సేవా పరిచర్యను పతనం చేస్తుంది. మన గర్వము మన పరిచర్యను అభివృద్ధి పరచకుండా చేస్తుంది. తలాంతులు ఉండడం మంచిది, దేవుని కొరకు వాడడం మంచిది. అంతేగాని ఆ తలాంతులని మనం గర్వించి వాడామా, ఆ తలాంతులే మన జీవితాన్ని మన కొంపను ముంచేస్తాయి. దయచేసి ఆత్మీయ గర్వం అనేది మనలోనికి రానివ్వకూడదు. పాట పాడే తలాంతి ఇచ్చారా, దేవునికి స్తోత్రం. పరిచయం చేసే తలాంతి ఇచ్చారా, దేవునికి స్తోత్రం. సంఘాల్ని కట్టే తలాంతి ఇచ్చారా, దేవునికి స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతాలు చేసే కృపనిచ్చాడా, దేవునికి స్తోత్రం. ఏవిచ్చినా దేవుని కొరకు మాత్రమే వాడబడాలి అన్న మనసు కలిగి ఉంటే ఆ మనసే ప్రభు మనల్ని ఇంకా అభివృద్ధి పరిచి అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఈ రోజు నుండి ఆత్మీయ గర్వము అనే మనసు మనలో నుండి కొట్టివేయబడును గాక. దీనత్వము, తగ్గింపు, దేవుని కృప అనే మనసే మనలోనికి మెండుగా వచ్చును గాక. ఏమి చేసినా దేవుని పని దేవుని కొరకే అని ఈ రోజు నుండి అటువంటి త్యాగము కలిగి ముందుకు నడుద్దాం. దేవుడు మనల్ని తప్పకుండా అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మనల్ని దీవించును గాక.